తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావం వలన ఏ వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. బుధ, గురువారాల్లో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడనుంది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఇక వడగండ్ల వాన పడనున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణలో నిన్నటి నుంచి పూర్తిగా మనకు చల్లటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. పగలు గాని రాత్రి గాని సాధారణ ఉష్ణోగ్రతల కంటే మనకు 2 నుంచి 3 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. కానీ నిన్నంచెలు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మినిమం టెంపరేచర్ ఎంత ఉండాలో ఆ మినిమం టెంపరేచరే డే గానీ నైట్ గానీ నమోదవుతుందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణము బంగాళాఖాతంలో 3వ తారీఖు ఏర్పడబోయేటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ బంగాళాఖాతంలో ఏర్పడబోయేటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా మనకు అది వాయుగుండంగా ఏర్పడి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా నుంచి అటు తమిళనాడు రాష్ట్రంలోని తూర్పు తమిళనాడు అలానే తెలంగాణలో కూడా ఈ ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో మన తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వాతావరణము చాలా చల్లగా ఉంటుంది. ఎండ నుంచి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో ఉపశమనం పొందారని చెప్పవచ్చు. చల్లటి వాతావరణంతో ఇన్ని రోజులు వేడికి, ఉక్కపోతకు, వడగాలులకు తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి ప్రజలందరూ కూడా ఈ చల్లటి వాతావరణంతో, చల్లటి గాలులతో చాలా రిలాక్స్ కనిపిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ రోజు ఉదయం కూడా చాలా చల్లటి వాతావరణం ఉంది. అంటే ఇది ఎండాకాలం కాదు, చలికాలమా అనే విధంగా కూడా మార్నింగ్ వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నము కాస్త వేడి ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి రాత్రి మళ్ళీ 9, 10, 11 గంటలు కూడా చల్లటి ఈదురుగాలు వస్తుండటంతో కంప్లీట్ గా చల్లటి వాతావరణంలోనే చలికాలంలో ఉన్నామనే ఫీలింగ్ లో ప్రజలు ఉంటున్నారు. ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలోని అటు మనకు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలలో వడగలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రాంత రైతాంగం కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మిగతా ప్రజలకు చల్లటి వాతావరణము, ఉపశమనం లభించినప్పటికీ చాలా చల్లగా వెదర్ పరంగా వాళ్ళకు సౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా రైతులకు మాత్రం ఇలాంటి వాతావరణము చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అటు మిర్చి పంట ఆల్రెడీ మిర్చిని పంట తీసేసి ఆల్రెడీ ఆరబెడుతున్నటువంటి మిర్చి పంటలు ఒకవేళ వర్షం పడితే ఆ మిర్చి పంట కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోతుంది. దాంతో పసుపు కూడా తీస్తున్నారు, పసుపు కూడా ఆరబెడుతున్నారు. పసుపు పంట కూడా వర్షం పడితే పాడైపోతుంది. కోతకు వచ్చేటువంటి వరి పంట ఈ వడగళ్ల వానతోటి కానీ ఈదురుగాలతో కానీ పూర్తిగా నేల కొరిగి కోయడానికి ఇబ్బంది అవుతుంది. దానివల్ల రైతులకు కూడా నష్టం జరుగుతుంది. మామిడి తోటలకు సంబంధించిన మామిడి కాయలు కూడా వర్షాన్ని కానీ, వడగళ్ళ కానీ, గాలులో కానీ చెట్ల నుంచి తెగి కింద పడడంతో అట్లా కూడా రైతులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో పసుపు రైతులు, మిర్చి రైతులు, మామిడి పంట రైతులు, దాంతో పాటు వరి పంట రైతులు మాత్రం ఆందోళన ఉంటున్నారు. ఎందుకంటే 15 నుంచి 20 రోజుల వరకు అయితే కంప్లీట్ గా ఈ మనకు యాసంగి సంబంధించినటువంటి సీజన్, అన్ని రకాల పంటలకు సంబంధించిన సీజన్ కంప్లీట్ గా పూర్తయిపోయి చేతికొచ్చిన పంట అమ్మడం కూడా పూర్తయిపోతుంది. కాబట్టి తర్వాత రైతులు రిలాక్స్ గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే రైతులు ఏమనుకుంటారంటే ఎక్కువగా ఉగాది నుంచి శ్రీరామనవమి, ఈ తర్వాత మళ్ళొక 15 రోజులు ఈ ప్రాంతంలో కనుక మనకు వర్షాలు పడకపోతే పంటలకు సంబంధించినట్టు ఏదైతే వాళ్ళు కష్టపడి పెట్టుబడి పెట్టి పంటలు తీస్తారో అది పూర్తి స్థాయిలో చేతికి వచ్చి అమ్మకాలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదనేటువంటి ఆశ రైతుల్లో ఉంటుంది. కానీ ఈ మారిన వాతావరణంతో మాత్రము రైతులు ఆందోళన చెందుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా సాధారణ ప్రజానికాన్ని మాత్రం చాలా సౌలభ్యంగా ఉంది. ఎందుకంటే
హీట్ తోటి భరించలేని పరిస్థితి ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు కూల్ గా వెదర్ ఉండడంతో చాలా రిలాక్స్ అవుతున్నారు. తమ పనులు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. అంది రాజు ముఖ్యంగా అంటే వృద్ధులు చిన్నారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు? ఇక మెయిన్ అంటే వర్షము మనకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రము కంప్లీట్ గా మన స్కిన్ సంబంధించినటువంటి డిసీజ్ వచ్చే అవకాశం ముఖ్యంగా, ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి వాటర్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇది ఎండ వలన ఉక్కపోతతోటి మనకి ఏమవుతుంది, శరీరంలో వేడి బయటకు వస్తుంది, చెమట వస్తుంది. అన్ని నీళ్లు తాగినా సరే చెమట బయటికి రావడం వల్ల మేము నీళ్లు తాగుతున్నాం కదా అన్నట్టు ఫీలింగ్ లో మాత్రమే వృద్ధులు కానీ పిల్లలు కానీ ఉంటారు. కానీ అది చెమట రూపంలో బయటికి రావడం వల్ల బాడీలో వాటర్ కన్సిస్టెన్సీ తక్కువగా ఉండడం వల్ల కూడా వాళ్ళు జ్వరాల బారిన పడి ఇతర అనారోగ్య బారిన పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. ఇక చిన్న పిల్లలకు వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వాటర్ తాగరు కాబట్టి పేరెంట్స్ ఎక్కువగా వాటర్ తాగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉదయం ఇప్పుడు మనకు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మార్నింగే వాళ్ళు 8 o'clock స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ 12-12:30 ఇంటికి వస్తారు కాబట్టి ఆఫ్టర్నూన్ సమయం అంతా కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి కూల్ వాటర్ కానీ జ్యూసులు కానీ తాగిస్తే పిల్లల్లో ఉన్నటువంటి వాటర్ కంటెన్షన్ ఎక్కువగా పెరిగి వారికి కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని డాక్టర్కు అలాంటి నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో సడన్ గా కనుక ఇంకా అంటే వాతావరణం పూర్తిగా పొడిబారిపోయి ఇంకా చల్లటి వర్షం పడి చల్లటి గాలి కనుక వీస్తే మనకి ఏదైతే న్యూమోనియా సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో అవి అటాక్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు సడన్ గా వెదర్ చేంజ్ అయిపోతే ఇటు వృద్ధులకు కానీ పిల్లలు కానీ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. వెదర్ సడన్ గా మారడం వల్ల కూడా వాళ్ళ ఇదివరకు ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది, జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాతావరణానికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి, ప్రికాషన్స్ పాటించాలని కూడా డాక్టర్లు నిపుణులు చెప్తున్నారు. రాజపటేల్ ముఖ్యంగా అంటే వరి కోత దశలో ఉంది కాబట్టి ముఖ్యంగా ఇటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకో రైతులు, అదేవిధంగా నిపుణులు ఎటువంటి సలహాలు సూచనలు చేస్తున్నారు? ఇక ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే వరి చేతికి వచ్చింది, అంటే వరి పంట చేతికి వచ్చింది. ఏ మాత్రం మనకు అంటే ఈదురుగాలు కనీసం మనకు ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చినా మన వడగల్ల వర్షం పడ్డ సరే చేతి అంటే మొత్తం కంప్లీట్ గా కోతకు ఉండేటువంటి పంట కానీ కోత దశకు వచ్చినటువంటి వరి పంట కానీ పూర్తిగా నేల కొరిగిపోతుంది. నేల కొరిగిన తర్వాత దాన్ని మనం హార్వెస్టింగ్ చేయడానికి అంటే దాన్ని మనం మళ్ళీ కటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇదివరకు మనుషులే వరిని కోసేవారు, అంటే ఇప్పుడు కోసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కువగా హార్వెస్టర్స్ వరిని కోస్తున్నాయి కాబట్టి వరి కోయడానికి హార్వెస్టర్ కు చాలా ఇబ్బంది అవుతుంది. వరిని కోసే క్రమంలో హార్వెస్టింగ్ చేస్తున్న క్రమంలో ఆ వడ్లన్నీ కూడా రాలి ఆ భూమిలో పంటల్లోనే చేనులోనే పడిపోతాయి కాబట్టి అవి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. క్రాప్ కూడా వరి కూడా ఏమైపోతుందంటే కింద పడడం వల్ల కిందలో భూమి ఉన్నటువంటి తేమ వల్ల కానీ వాటర్ వల్ల కానీ వడ్లు కూడా మొత్తం నల్లబడిపోయి కొనుగోలు చేయరు రైతులు. మీ వడ్లు నల్లగా ఉన్నాయి, వడ్లు రంగు మారింది, కలర్ చేంజ్ అయిందని క్వింటాలకు 3 నుంచి 4 కిలోల ఒక కటింగ్ కూడా రైస్ మిల్లర్లు కానీ కొనుగోలుదారు కానీ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇటు వ్యవసాయ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అంటే ఎక్కువగా వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న వారు చెప్తున్న విషయం ఏంటంటే వాటిని వరి కింద పడక ఉండడానికి 2 గజాలకు 2 గజాలకు ఒకటి ఇట్లా వేరు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వరిని వేరు చేసి అవసరం అనుకుంటే కట్టలు కట్టుకుంటూ ఒక్కొక్క ప్రాంతానికి గుంట గాని గుంట కంటే తక్కువ ఉంటా గానీ ఇట్లా మీరు వేరు చేసుకొని కట్టలు కట్టేసుకుంటే కింద పడే అవకాశం ఉండదని చెప్తున్నారు. కానీ అంటే ఏదేమైనా సరే అంటే మనం ఇలాంటి పరిస్థితులలో అంటే అకాల వర్షం సంబంధించిన కానీ ఈ వెదర్ సంబంధించిన విషయాలలో ఎంత కష్టం చేసినా సరే వారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి అయితే వరి పంట, ఎందుకంటే అది చాలా ఎకరాల్లో విస్తరించి ఉంటుంది కాబట్టి అంత కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది. అంటే కాకపోతే రైతులు చేయాల్సింది ఏంటిదంటే వాతావరణాన్ని అంచనా వేసుకొని అవసరం అనుకుంటే ఒక 1 week తర్వాత కోయాల్సినటువంటి వరి పంట వర్షాలు ఉన్నాయి కాబట్టి ఆ 1 week ముందుగానే ఒక 5 days ముందుగానే కోసుకొని తిరిగి ఆ వరిని ఆరబెట్టుకుంటే వర్షాభావ పరిస్థితుల నుంచి ఇలాంటి ఈదురుగాలు సడన్ గా అకాల వర్షాల నుంచి కానీ సేఫ్ గా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా అటు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ రాజు పటేల్.